టాలీవుడ్లో ఇప్పుడు అనిల్ రావిపూడి క్రేజ్ మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయం సాధించిన తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతో సహకరించారని, తనపై ఎంతో నమ్మకం ఉంచారన్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని తనకు ఉందన్నారు. ఇప్పటి వరకు తాను పవన్ కళ్యాణ్ను కలవలేదని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఆయన ఎంతో బిజీగా ఉన్నారని, ఆయనకు ఎన్నో పనులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్గా సినిమాలు చేయడం లేదని చెప్పారు. ఆయనతో కాంబినేషన్ కుదిరితే తనకు సంతోషమేనని అనిల్ రావిపూడి చెప్పారు. తన తర్వాతి సినిమా కూడా 200% ఎంటర్టైనర్ అని అనిల్ స్పష్టం చేశారు. తాను ప్రయోగాల కంటే ప్రేక్షకుల కోరికనే వినోదానికి, కొత్త కథలకే ప్రాధాన్యమిస్తానన్నారు. జూన్, జూలైలో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు. ఏటా సంక్రాంతికి సినిమా చేయడం తనకు అలవాటని, అదే ప్లాన్లో 2027 సంక్రాంతికి కూడా బ్లాక్ బస్టర్ హిట్తో వస్తానన్నారు.